మామ సపోర్ట్ లేకుండా, ఏ నాయన సపోర్ట్ లేకుండా, ఏ అమ్మ సపోర్ట్ లేకుండా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా 2006లో జెడ్పీటీసీ అయ్యి, ఇండిపెండెంట్ గా 2007లో ఎమ్మెల్సీ అయ్యి, కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009-14 ఎమ్మెల్యే అయ్యి, 2019లో మల్కాజిగిరి 32 లక్షల ఓట్లున్నటువంటి భారతదేశంలోనే అత్యధిక ఓట్లున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచి మళ్ళీ 2023లో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి స్థానం తీసుకున్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలంటే రోజు కడుపు మండుతుంది. కడుపు మండితే నేనేం చేస్తా చెప్పు? మా అంటే హరీష్ రావుకు సజెషన్ ఇస్తా, ఊకే ట్వీట్లు పెట్టకుండా ఈ ఇనో ప్యాకెట్లు జేబులో పెట్టుకో. నీకు ఎప్పుడన్నా కడుపు మండితే, కడుపు మండి ట్వీట్లు పెట్టాలనో, కడుపు మండి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగప్తే ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దంటే ఇనో ప్యాకెట్లది మీ డ్రైవర్కో మీ పిఏకో కార్లో పెట్టి అప్పుడప్పుడు గ్లాసుల నీళ్ళలో కల్పిస్తే కడుపు చల్లబడుతుంది. ఈ పిచ్చి మాటలు, పిచ్చి కథలు, పిట్ట కథలు, ఆ ట్విట్టర్ కథలు బంద్ చేస్తాం.